ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మైదా పిండిలో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత పసుపు, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, రుచికి సరిపడినంత సాల్ట్, కారము, గరం మసాలా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఒక బౌల్లో బటర్ తీసుకొని కొంచెం మైదా పిండి వేసేసుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇంతకుముందు పక్కన పెట్టేసుకున్న మైదా పిండిని చపాతీలాగా చేసుకోవాలి. వీలైనంత పల్చగా చేసుకొని చపాతీ పైన బటర్ మిశ్రమం అప్లై చేసుకొని ఇలా 6 చపాతీలని ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీలని పఫ్ షీట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఒక్కో షీట్ తీసుకొని కర్రీ పెట్టుకొని ఎగ్ని హాఫ్ వరకు కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ పఫ్స్ని వేయించుకుంటే లేయర్స్గా ఉండే ఎగ్ పఫ్ రెడీ.